అందరికీ నమస్కారం. రాశి ఫలితాలు ఛానల్ కి స్వాగతం. కుంభరాశి వారికి జరిగే శుభాలేంటో తెలుసుకుందాం. ఈ వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి. ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి. ప్రతిరోజు మీ రాశి ఫలాలు అందరికంటే ముందుగా తెలుసుకోవాలంటే క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేసి ప్రక్కనే ఉన్న బెల్ బటన్ ని యాక్టివ్ చేయండి. అలాగే ఈ వీడియోని తప్పకుండా మీ మిత్రులందరితో షేర్ చేయండి. ఈ రోజు మీరు టైం పాస్ చేయడానికి ఒక స్త్రీతో కలిసి ఒక మంచి రెస్టారెంట్కి వెళ్లి భోజనం చేయడానికి ఇష్టపడతారు మరియు సినిమాకి వెళ్లి జాలీగా గడుపుతారు. ఈ రోజు మీకు ఎప్పటికీ గుర్తుండిపోయేలాగా గడపడానికి ప్రయత్నాలు అయితే జరుగుతాయి. ఆచరణ సాధ్యము అవే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. మీరు ఒక డబ్బు కొరత అనేది ఈ రోజు ఉండదు. కఠినమైనటువంటి విషయాల్లో ఈ రోజు మీరు మంచిగా ప్రవర్తిస్తారు. కోపాన్ని నియంత్రించుకోవడానికి ప్రయత్నాలు కూడా జరుగుతాయి. ఈ రోజు మీ మధ్య ఉన్నటువంటి అడ్డంకులు అయితే తొలగించబడతాయి. ప్రేమికులకు మధ్య ఉన్నటువంటి అడ్డంకులు తొలగించబడతాయి. విద్యార్థులు అయితే కంప్యూటర్లు మరియు ఫోన్లలో సమయాన్ని గడిపే ప్రయత్నాలు ఎక్కువగా చేస్తారు. కుటుంబ జీవితాన్ని మెరుగుపరచడానికి చేసే ప్రయత్నాలు అంచనాల మించి మిమ్మల్ని ఈ రోజు సంతోషపరచబోతున్నాయి. ఈ రోజు చాలా విషయాల్లో మీకు మెలకు అవసరమవుతుంది. కాస్త విశ్రాంతి తీసుకోవాలి. అనుకోని బిల్లులు ఖర్చులు పెంచుతాయి. అయితే దానివల్ల మీరు ఆందోళన చెందుతారు. పెట్టుబడి విషయాల్లో తొందరపాటు నిర్ణయాలు తీసుకోకండి. మీరు ప్రేమను పంచకపోతే మీ దగ్గరికి ప్రేమ రాదు. ఈ విషయం గుర్తుపట్టుకోండి. మీరు ఈ విషయాల్లో జీవిత భాగస్వామి మనసులో ఉన్నటువంటి ప్రేమను గుర్తించాలి. వారి మనసు నొప్పించే ప్రయత్నాలు చేయకండి. ఈరోజు ప్రేయస్తో మాట్లాడి వారికి కోపం తెప్పించే బదులు మీరు మీ తప్పును గ్రహించి ఆమెను శాంతపరచడం ద్వారా మీ ప్రేమ జీవితం మెరుగ్గా సాగుతుంది. ఈరోజు మీరు చెడును కోరే వారికి దూరంగా ఉండండి. మిమ్మల్ని ఈరోజు తప్పుగా నిరూపించడానికి మీ శత్రువులు ప్రయత్నిస్తున్నారు. మీరు కోపాన్ని ఈరోజు తప్పించుకోవాలి. కోపాన్ని నియంత్రించుకోవాలి. ఈరోజు పెండింగ్లో ఉన్నటువంటి పనులన్నీ కూడా పూర్తి చేస్తారు. పని పూర్తయిన తర్వాత మరి ఈరోజు వివాహితులకైతే తమ ఖాళీ సమయాన్ని టీవీ చూడడం ద్వారా ఫోన్లో గడపడానికి ప్రయత్నాలు చేస్తారు. మరి ఈరోజు మీకు వివాహాల విషయంలో ఎవరికైతే మరి వివాహం కాకుండా ఉందో వారికి వివాహం కొరకు మంచి సంబంధాలు అయితే రావడం జరుగుతుంది. ఇక ఎవరికైతే నవవివాహితులు ఉన్నారో వారు మరి శుభప్రదమైనటువంటి వార్తలను అందుకుంటారు. వారికి మంచి సమయం గడుస్తుంది. ప్రతిదీ కూడా ఈరోజు క్రమం తప్పకుండా చూసుకుంటారు. వ్యాపారం లాభాలు ఎలా సాధించాలో ఎలా సంపాదించాలో దాని మీద ఎక్కువగా శ్రద్ధ చూపుతారు. కొంతమంది సలహాల వల్ల మీకు మేలు కలుగుతుంది. ఈరోజు మరి చూసినట్లయితే ఒక గర్భవతి మహిళలకు మీరు ఈరోజు మీకు వారికి ఇష్టమైనటువంటి ఆహార పదార్థము తినిపించడం ద్వారా మీకు ఆర్థిక సమస్యలు మెరుగవుతాయి. ఖాళీ సమయాన్ని మీరు ఇంట్లో వాళ్ళతో గడపడానికి ఇష్టపడతారు. లక్కీ సంఖ్య 64, లక్కీ కలర్ తుప్పు. ఇక పరిహారంలో మీరు చూసినట్లయితే మరి శివలింగానికి పూజలు సమర్పించాల్సి పాలు నీళ్లతోటి మరి ఈరోజు పూజలు సమర్పించాలి. మరి ఈరోజు మీరు శివలింగానికి పూజ చేసిన తర్వాత మరి బ్రాహ్మణులకు అన్నదానం చేయటం ద్వారా మీకు శుభప్రదంగా ఉంటుంది. ప్రతిరోజు ఈ విధంగా రాశి ఫలాలు తెలుసుకోవడానికి వీడియోని తప్పకుండా లైక్ చేయండి. క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని తప్పకుండా క్లిక్ చేయండి. లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసిన వారికి ఈ రోజు ఏదో ఒక శుభవార్త వినాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.